వీళ్ళకి. దానితో ఆ ప్రాజెక్ట్ కెపాసిటీలో టెక్నికల్గా ఫెయిల్యూర్ ఉన్నది మనకి. దాన్ని సరిచేస్తూ పోతిరెడ్డిపాడుని అంజయ్య గారి టైంలో 11,000 క్యూసెక్కులకి పెంచితే అది చాలనటువంటి సందర్భంలో, అంటే వరద వచ్చినప్పుడు పోతుంది, వరద ఫుల్గా వచ్చినప్పుడు 11,000 క్యూసెక్కులు తీసుకోగలుగుతాం, లేనప్పుడు ఏం లేదు. ఏడాదిలో ఈడ్చిపెడితే ఇదివరకు అయితే 4 నెలల వరదలు వచ్చాయి ఏడాదిలో, ఇప్పుడు వారం రోజులు వస్తాయి. పైన ఆల్మట్టి, నారాయణపూరు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి ప్రాజెక్టులు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు మళ్ళీ. అక్కడ వాడు ఆపేస్తే నీకు నీళ్ళు ఆడి నుంచి వస్తాయి. వాడికి వరద వస్తే వాడు వదిలితే నీ దగ్గరకు వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే 881 అడుగుల దగ్గరకు వచ్చేటటువంటి సందర్భం దాకా పోతిరెడ్డిపాడుకి అవ్వట్లేదు. అంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, పోతిరెడ్డిపాడుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పని చేసుకొచ్చాడు. అక్కడ 40,000 క్యూసెక్కుల నీళ్లు 40 నుంచి 50,000 ఎత్తిపోసేందుకు తగినట్టుగా దాన్ని పెంచాడు. ఆ పెంచినప్పుడు వ్యతిరేకించింది తెలుగుదేశం ఆ రోజున. అదే వీళ్ళు గుర్తు చేశాను, దేవినేని రక్తం బారుద్ది అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయింది. అయినా సరే కట్టారు, పూర్తి చేశారు, అక్కడి నుంచి చేశారు. దాంతోపాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మిగతా ప్రాజెక్టులకు సంబంధించినవన్నీ కూడా రిజర్వాయర్లోకి నీళ్ళు వెళ్ళే విధంగా ఏర్పాట్లు కొన్ని చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి ఆ పని చేసిన దాన్ని గమనించినటువంటి తెలంగాణ వాళ్ళు కేసీఆర్ వచ్చాక తెలివిగా అక్కడ 881 దగ్గర కదా అతను తీసుకునేది, మనం 850 నుంచి లేపేస్తే పోలేదా అనుకున్నారు. 780, 800 దగ్గర నుంచి లేపేస్తున్నారు. దాన్ని ఇంకా తక్కువ నుంచి లేపే పని ఇతను చేసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతను మొన్న అన్నాడు కదా, ఎవరు రేవంత్ రెడ్డి, జూరాల నుంచి 40 టీఎంసీలు తీసుకెళ్తాను, జగన్ వచ్చి ఆపుకుంటాడు, చంద్రబాబు వచ్చి ఆపుకుంటాడు, ఎవడొచ్చి ఆపుకుంటాడు చూడండి అని చెప్పేసి. అంటే జూరాల దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు అనేది. జూరాల కంటే ముందు ఇక్కడ లిఫ్ట్ చేసే పని ఇతను పెట్టింది. అది ఇక్కడ ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నటువంటిది. సార్ నిజంగా రేపొద్దున తెలంగాణ ప్రాజెక్టులు వస్తే, అంటే వీళ్ళు కేంద్రాన్ని అనుమతి